బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. లోపల మనకు హలాహలము, బయటనేమో విషసర్పం. దీనికి కూడా శేష తల్పం ఏదైతే భగవంతుడు పడుకున్నాడో ఆ శేష యొక్క కుమారుడు అని వాసుకి అని కూడా కొందరు అంటారు. వాసుకి గరుత్మంతుడికి ఒకసారి కలహమట. గరుత్మంతుడికి ఆహారం ఏమిటి? పాములే. పాములు తినటానికి వస్తే ఇది తప్పించుకొని వెళ్ళి శివుని దగ్గర మొరవేడింది. అంటే ఏ రకంగా చంద్రుడు వచ్చాడో అంటే ఆశుతోష అలాగ పాము కూడా వచ్చింది. అయ్యా నన్ను రక్షించు. ఏమైంది నీకు? ఏం లేదుగో నన్ను గరుత్మంతుడు వెంటబడ్డాడు రా అని చెప్పి మెడలో వేసుకున్నాడు. ఇంకా నా దగ్గర ఉంటే నీకెవరు ఏమీ చెయ్యరు పో. గరుత్మంతుడు వచ్చాట తినాలని వస్తే ఇంకా రుద్రదేవుడు వాడి మెడలో కూర్చున్నది, బయటికి రాలేదు, తినలేడు గరుత్మంతుడు, వెళ్ళిపోయాట. వెళ్ళిపోతే చాలా రోజులైపోయింది, నేను శివుడి మెడలోనే ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళాలి, శేషుడి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించి వెళదామని అంటే మళ్ళా గరుత్మంతుడు పట్టేసుకున్నాడు. ఆర్తనాదం చేస్తున్నాడు. మహరుద్రదేవుల వారు నందిని పంపిస్తారట. నందిని పంపించి నంది రాయభారం శివుడికి ఆ వాహనభూతంగా ఉన్న నంది వెళ్ళి విష్ణువుకు చెప్తారట, స్వామి మా స్వామి వారు పరమశివుడు ఒక ప్రార్థన చేశారు, మీ వాహనానికి చెప్పండి, గరుత్మంతుడికి చెప్పండి, ఆ పాము మీకు ఎలాగైతే పానుపో ఈయనకు ఆభరణం, అది కంఠంలో ఉన్నది నాగాభరణ నాగభూషణ అన్న పేరు, వదిలేయమని చెప్పండి. అప్పుడు గరుత్మంతుడు అంటాట విష్ణును చూచి, స్వామి నేను నీకు వాహనమే, నంది ఆయనకు వాహనమే, ఆ శివుడు చూడండి తన దగ్గరికి వచ్చినటువంటి వారి పట్ల ఎంత అభిమానంగా ప్రేమగా వాహనాన్ని ఇచ్చి పంపించి మీ దగ్గరికి వచ్చి ఆ భక్తుడిని వదిలేయమని అడుగుతున్నారో, మీరేమో ఉల్టా నన్ను ఈ పామును వదిలేయమంటున్నారు అని విష్ణుని మొర పోయిందట. ఇది గరుత్మంతుడు. మహరుద్రదేవుల వారు చాలా గొప్పవారు. ఒక్కమారు భక్తుడికి అభయం ఇచ్చారు అంటే దాన్ని ఎంత దానికైనా మృత్యుంజయుడు లాంటివి. ఆయన ఇంక ఎవరిని లెక్క చెయ్యరు. అంచేత తర్వాత వచ్చే ఇబ్బందులని అధిగమించటానికి ఇప్పుడు నీవు వదిలేయడమే క్షేమము అని చెప్పినటువంటి ఇతిహాసాలు కూడా మనకు పద్మపురాణాల్లో దొరుకుతాయి. అలాగా ఆ పరమశివుడు ఆ పాముకి ఒక ఆశ్రయం ఇచ్చి ఆ కంఠంలో వేసుకొని, కంఠం లోపల గరళం, అది ప్రపంచానికి అహితం చేసేది. హలాహల విషం పుట్టుకొచ్చింది, దాని ద్వారా ప్రపంచమంతా ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంతో తనకు సమస్య వచ్చినా పర్వాలేదు అని ఆ గరళ ప్రాశనం చేసిన నీలకంఠాయ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ. సదాశివ అన్నటువంటి దానికి మహరుద్రదేవుల వారి మామగారు దక్ష ప్రజాపతి, ఆయన ఒక్కమారు సభలో అవమానం చేస్తాడట. ప్రేతవాసేషు ఘోరేషు, శివుడు ఎక్కడుంటాడు అంటే శ్మశానవాసినే, ఆ శ్మశానంలో ఉండి సుఖంగా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే దేని పట్ల నాకు వ్యామోహం లేదు. అంతిమ మజిలి, చివరి మజిలి అంటే శ్మశానం. అంటే భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వాడికి మిగతా ప్రపంచమంతా తృణప్రాయంగా ఉండాలట, తృణ సమానంగా అని చూపించడానికి శివతత్వం ఆయన ఆ రకంగా ఉండి నిర్వికారంగా ఉండి దేనిపైన వికారం లేనటువంటి వాడై ఉన్నటువంటి ఈ సదాశివుడు ఆ దక్ష ప్రజాపతి చేత అవమానపడిచినప్పుడు అప్పుడు ఆయన అన్నటువంటి మాటలు ప్రేతవాసేషు ఘోరేషు, ఎక్కడ ప్రేత ప్రమథ భూత గణాలు ఉంటాయో అక్కడ నివాసం చేస్తాడు, శ్మశానవాసినే. ఓకే. అలాగా శ్మశానంలో ఉన్నటువంటి ఈ మహరుద్రదేవుల వారు ప్రతినిత్యం సాయంకాలం పూట పార్వతీ సమేతంగా సంచారానికి వస్తారట. మనము దంపతులు నమస్కారం చేసుకుంటే వారి దాంపత్యం చాలా బాగుంటుంది. అలాగా మహరుద్రదేవుల వారి తత్వము శివతత్వం అన్నటువంటిది ఆయన వేషంలో ఉన్నటువంటిది ఒకటి, ఆయన లోపల ఉన్నటువంటిది మరొకటి.
ఓకే. శివుని స్వరూపాలలో శివతత్వంలో కూడా రుద్రాయ అని ఇందాక మీరు కూడా ప్రస్తావించారు. అంటే రుద్రాయ అంటే కోపంతో ఉన్న స్వరూపమా లేకపోతే దుఃఖాన్ని నివారించే స్వరూపమా? రుద్ర అన్నటువంటి దానికి రోగములు అని ఒక అర్థం ఉన్నది. ఆహా. దుఃఖములు, రోగములు. ఈ దుఃఖాలు, రోగాలు పరిహారం చేసేటువంటి వాడు. మనకు ఏదైనా ఒక వ్యాధి వస్తే మీరు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి అంట. అవును. రోగ పరిహారం. రుద్ర అన్నటువంటి పదానికి సహజంగా నిత్యంగా ఉన్నటువంటి దానికి కోపము అని అర్థం ఉంది. వారి అవతారం చేసేటప్పుడు రుద్రదేవుల వారు శ్రీమద్ భాగవత ప్రకారంగా రుద్రదేవుల వారు అవతారం చేసేటప్పుడు ఏడుస్తూ పుట్టారట. బ్రహ్మదేవుల వారి కోపంలో ఈయన ఏడుస్తూ పుట్టినప్పుడు రుజం ద్రావయతే యస్మాత్, లేక రుద్రో లలాట, ఆ లలాట భృగుటి నుండి పుట్టినటువంటి వారు, క్రోధాగ్నితో ఉన్నటువంటి వారు, ప్రళయకారకుడు, ఇలాగ కోపంతో ఉన్నటువంటి వారు. కానీ వారిని ఆరాధన చేస్తారో వారి పట్ల ఏనాడు కూడా కోపం లేనటువంటి వారు పరమ సంతోషించి, అందుకనే ఆశుతోష. అలాంటి వారు ప్రపంచానికి అత్యంత హితకరమైన మితకరమైన ఒక మాట చెప్పింది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని ప్రపంచానికి, అంటే తను ఉన్న వేషం వేరు, తను ఉపదేశం చేసింది వేరు, తన ఆకారం వేరు. ఇలాగ శివుణ్ణి మనం ఆరాధన చెయ్యాలి. లేకపోతే పైన ఉన్నటువంటి గజ చర్మమో, ఆ పైన ఉన్నటువంటి జుట్టో అది విరబోసుకున్నదో, లేకపోతే చంద్రుడున్నదో, ఇలాంటి శివుణ్ణి మనం చూచేటువంటి చంద్రుడు కాదు, శివుడు కాదు, లోపల ఉన్నటువంటి గుణారాధన మనం చెయ్యాలి. ఆ గుణారాధన చేసినప్పుడే అది శివరాత్రి అవుతుంది, లేకపోతే కాళరాత్రి అవుతుంది మనకంతే. For more videos like this, subscribe Big TV channel.